తెలంగాణలో H3N2 వైరస్ జ్వరాల కేసులు బయటపడుతున్నాయి. పైకి జ్వరం, జలుబుగా మాత్రమే కనిపిస్తున్న ఈ వైరస్ పై IMAతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ICMR పలు సూచనలు చేశాయి. H3N2 కొత్త వైరస్ ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు లక్షణాలు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వైరల్ ఫీవర్ H3N2 వైరస్ లక్షణాలతో రోజుకు చాలా మంది ఇటు ప్రైవేట్ అటు ప్రభుత్వ ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. ప్రతిరోజు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఓపీ దాగేరా కిక్కిరిసిపోతున్న రోగులు. వైరస్ ఫీవర్స్ గురించి మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మా మహబూబ్ నగర్ కరెస్పాండెంట్ రహీం అందిస్తున్న ఫేస్ టు ఫేస్. H3N2 అనే వైరస్ తెలంగాణ రాష్ట్రంలో పంజాబ్ విస్తృతుందని చెప్పవచ్చు. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా H3N2 వైరస్ వచ్చిందా రాలేదో దాని గురించి మరింత సమాచారం తెలుసుకోనికి మనతో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, H3N2 వైరస్ మహబూబ్నగర్లో ఇప్పటివరకే మన కేసులు నమోదయ్యాయా? ఇప్పటివరకైతే H3N2 కేసులు మన దగ్గర నమోదు కాలేదు. కానీ ఆ గ్రూప్ ఆఫ్ వైరసెస్, ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా గ్రూప్, తర్వాత ఈ గ్రూప్ ఆఫ్ వైరసెస్కి సంబంధించిన లక్షణాలు ఉన్న కేసులు మాత్రం అవుట్ పేషెంట్లో వస్తూనే ఉన్నారు. ఈ వాతావరణం గత 8-10 రోజుల నుంచి వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల ఓపీస్ కావచ్చు, అలాగే పేషెంట్స్ కూడా పెరగడం ఏమైనా జరిగిందా? యాక్చువల్లీ ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మార్చి నెలలో వచ్చిందంటే అంటే చలి నుంచి ఎండ ఎక్కువ వచ్చే క్రమంలో ఈ వైరల్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. ఆ రకంగానే ఈ సంవత్సరం కూడా రావడం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం అవుట్ పేషెంట్ సంఖ్య ఎక్కువ ఉంది. ముఖ్యంగా జనరల్ మెడిసిన్లో ఒక 150 వరకు రోజు ఉండే అవుట్ పేషెంట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు 250 వరకు పెరిగింది. అదేవిధంగా పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలకు సంబంధించిన పేషెంట్లు ఒక రోజు 75-80 మంది వచ్చినట్లయితే ఇప్పుడు 150-160 మంది వరకు ఈరోజు పేషెంట్లు వస్తున్నారు. అదేవిధంగా తేడా ఏంటంటే ఇంతకుముందు ఇన్పేషెంట్ సంఖ్య ఎక్కువ ఉండేది, ఈసారి ఇన్పేషెంట్ సంఖ్య 5% ఉంది. అయినా కూడా అది ఎక్కువగానే ఉంది మాకు. కాబట్టి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సపరేట్ వార్డ్స్ని మేము ఈరోజు పెట్టాము. ముఖ్యంగా ఐసోలేషన్ వార్డ్స్ పెట్టని ఐడెంటిఫై చేసాము. ఇప్పుడు ఉన్న పేషెంట్లు కూడా దాంట్లో అడ్మిట్ చేస్తున్నాము. అయితే దాంతోపాటు కొంతమంది గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ కూడా ఈ రకమైన లక్షణాలతో వచ్చిన వాళ్ళకు కూడా ఐసోలేట్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి కావాల్సిన డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి 24 గంటలు వాళ్ళకు పరీక్షలు చేయడానికి, అదేవిధంగా మందులు అందించడానికి కూడా తగిన ఏర్పాట్లు మేము మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో చేసినాం. H3N2 వైరస్ ఒకవేళ వస్తే దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దాని తగు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ముఖ్యంగా అంటే ఈ వైరస్ ఎపిడమిక్ తన స్వరూపాన్ని మార్చుకుంటుంది, వ్యాధి లక్షణాలు కూడా ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈ స్వైన్ ఫ్లూ ఇలాంటి వచ్చినప్పుడు మాత్రం ముక్కు నుంచి కారడము, జలుబుగా ఉండడము, అదేవిధంగా జ్వరం ఉండడము, డీహైడ్రేషన్ లాంటి లక్షణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వీటితో పాటు ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి ఆయాసం ఇలాంటి లక్షణాలు ఉన్నట్లు తెలిసినట్లయితే ఇమ్మీడియట్గా దగ్గరున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తే ఈరోజు టీహబ్ అనే ఒక తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా మీరు మీ ఊరు ద్వారానే శాంపుల్ పంపిస్తే మేము ఇక్కడ పరీక్ష చేసి రిపోర్ట్ ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఇలాంటి లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్గా దగ్గరున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందరూ వెళ్ళాలి. ఎంత వయసు ఉన్న వాళ్ళకు ఈ యొక్క వైరస్ అటాక్? ఈ వయసుకి పెద్ద తేడా లేదు. ముఖ్యంగా ఈ పీడియాట్రిక్ కేసులు అంటే చిన్నపిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళలో వస్తుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు, ఎందుకంటే వీళ్ళంతా ఎక్కువ బయట తిరుగుతుంటారు. అందులో ఈ జాతరలు, పెళ్ళిళ్ళు, పెద్ద పెద్ద సమూహాల్లో వెళ్ళడం మూలాన, అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్స్లో గుమిగూడే ప్రదేశాలు అయితే ఉన్నాయో అక్కడ తిరిగే వాళ్ళ దాంట్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్తారు? ఇది మనకి కోవిడ్కి సంబంధించిన దాన్ని మనం కట్టడి చేసే దాంట్లో మనకు చాలా అనుభవం ఉంది. ముఖ్యంగా ఈ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో ఈ వైరల్ డిసీజెస్ అవన్నీ కూడా ఊపిరితిత్తులకు సంబంధించినవి ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఇది ఒకరి ద్వారా ఒకరికి సోకే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇంతకుముందు పాటించినట్లు ఒక 3 అడుగుల దూరంలో ఉండడము, అదేవిధంగా చేతులు మనము ముఖము శుభ్రంగా ఉంచుకోవడము, అదేవిధంగా ఇలాంటి రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం ఏదైతే ఉన్నదో వాటిని మనం పాటించినట్లయితే ఈ జబ్బు రాకుండా మనం చూసుకోవచ్చు. ఓకే, విన్నారు కదా. అయితే ఒకరి నుంచి ఒకరికి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ యొక్క జ్వరాలను, వైరల్ ఫీవర్స్ని దూరం చేయవచ్చు. కెమెరామ్యాన్